2004 లక్ష్మీ నరసింహ సినిమాతో నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత దాదాపు 6 ఏళ్లపాటు విజయేంద్రవర్మ, అల్లరిపిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు ఇలా ఏకంగా ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా ఫెయిలవ్వటం అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేసింది. బాలయ్య స్టామినాని వాడుకోకుండా కొత్త పాత అని తేడా లేకుండా దర్శకులు చేసిన తప్పులకు తమ హీరో మూల్యం చెల్లించాల్సి రావటం వాళ్లకు జీర్ణం కావటం లేదు. సోషల్ మీడియా ఇంత ఉద్ధృతంగా లేని రోజుల్లోనూ ఈ విషయాన్ని ట్రోలింగ్ చేసేవి కొన్ని వర్గాలు. అభిమానుల కోసం కొత్త కథలు ఎంచుకున్నా, విభిన్న పాత్రలు చేసినా నచ్చటం లేదు. జయాపజయాలను బాలకృష్ణ అస్సలు పట్టించుకోరు. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. మరోవైపు యువ హీరోలు దూసుకుపోతున్నారు. అర్జెంటుగా నందమూరి అభిమానులకు ఓ హిట్ కావాలి. అది అలాంటి హిట్ కాదు, కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చెయ్యాలి. ఈ క్రమంలో బాలకృష్ణ డేట్స్ కోసం నిర్మాతలు కలుస్తున్నారు. అప్పుడే ఎవరో బోయపాటి శ్రీను పేరు చెప్పారు. బోయపాటి శ్రీను అప్పటికే అతనిది కేవలం 2 సినిమాల అనుభవం. రవితేజ్తో భద్ర, వెంకటేష్తో తులసి, 2 ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్గా నిలిచాయి. కానీ ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన పవిత్ర ప్రేమకు బోయపాటి అసోసియేట్ డైరెక్టర్గా చేయడంతో ఇద్దరికీ ముఖపరిచయం ఉంది. వెంటనే బోయపాటికి ఫోన్ కొట్టారు బాలయ్య. సరిగ్గా అదే సమయంలో బోయపాటి విజయవాడలో తన బంధువుల పెళ్లికి వెళ్లారు. సడన్గా బాలకృష్ణ గారి నుంచి ఫోన్ అనేసరికి పక్కకొచ్చారు. ఫోన్లో అటునుంచి బోయపాటి, మిమ్మల్నొకసారి కలవాలి, వస్తారా అని బాలయ్య అడిగారు. బాబూ, నేను హైదరాబాద్లో లేను, విజయవాడలో పెళ్లికొచ్చాను, రేపొచ్చి మిమ్మల్ని కలవచ్చా అని బోయపాటి రిక్వెస్ట్ చేశారు. సరే, ఫలానా సమయానికి కలుద్దాం రండి అని బాలయ్య చెప్పారు. మరుసటి రోజు బాలకృష్ణను బోయపాటి కలిశారు. మీతో సినిమా చేయాలనుకుంటున్నాం, కొత్త సబ్జెక్టులేవైనా ఉన్నాయా అని బాలకృష్ణ అడిగారు. వెంటనే బోయపాటి ఓ సబ్జెక్ట్ చెప్పారు బాలకృష్ణకు. నచ్చింది. నా నిర్ణయాన్ని మీకు 3 రోజుల్లో చెప్తా అన్నారు బాలకృష్ణ. ఆ తర్వాత 3 రోజులకు బాలయ్య నుంచి ఫోన్, మనం సినిమా చేస్తున్నాం, పూర్తి కథను సిద్ధం చేయండి అన్నారు. అప్పటి వరకు బాలకృష్ణ సినిమా అంటే భారీ డైలాగులు, తొడగొట్టడాలు, ఆవేశంతో ఊగిపోవడం. 1-2 సినిమాలు హిట్ అయ్యేసరికి అభిమానులు ఇవే ఇష్టపడతారని ఆయా దర్శకులు సన్నివేశాలన్నీ ఇలాగే తీర్చిదిద్దేవారు. అయితే పదే ప్రతి సినిమాలోనూ అవే సీన్లు చూడాలంటే ఎంతటి అభిమానులకైనా అది కష్టమే అవుతుంది కదా. అందుకే బోయపాటి ఈ సినిమాలో సీమ సినిమాలలాగా అరుపులు, కేకను పెట్టలేదు. తొడగొట్టే సవాళ్లు రాయలేదు. సుమోలను గాలిలోకి లేపలేదు. కౌరవులంతా పెద్ద గ్యాంగ్ విలన్లు లేరు. చాలా సెటిల్డ్గా ఉండే హావభావాలతోనే బాలకృష్ణ క్యారెక్టర్ను కొత్తగా తీర్చిదిద్దారు బోయపాటి. వెంటనే బాలకృష్ణ గారిని కలిసి ఈసారి పూర్తిగా సిద్ధం చేసిన కథను కేవలం 24 నిమిషాల్లో చెప్పేశాడు. బాలకృష్ణ గారికి కూడా కథ విపరీతంగా నచ్చేసింది. గో అహెడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక బోయపాటి ఆర్టిస్టుల వేటలో పడ్డారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా 2 కథానాయకులను తీసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే డాక్టర్ నరసింహకు జోడీగా నయనతారను, కొడుకు పాత్రకు జోడీగా స్నేహ ఉల్లాలను ఎంపిక చేశారు. బోయపాటి అప్పటికే నయనతారతో తులసి తీయడంతో ఆమెకు కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, శివమణి తప్ప ఇంత పెద్ద మాస్ హీరోకు చక్రి అంతకుముందు ఎప్పుడూ పాటలివ్వలేదు. అభిమానుల్లో ఎక్కడో చిన్న అనుమానాలు. ఇవన్నీ వాళ్లకు మైనస్గానే తోచాయి. కానీ బోయపాటి నమ్మకం వేరు, లెక్క వేరు. ఆ నమ్మకం బాలయ్యకు కుదిరింది. బాలకృష్ణ స్క్రిప్ట్ను నమ్ముతారు. అదే సమయంలో దర్శకులు చెప్పేది నమ్మకంతో చెప్పాలి. అలా చెబితే బాలకృష్ణ ఎప్పుడూ వద్దని చెప్పరు. నమ్మకంగా చెప్పకపోతే ప్రశ్నిస్తారు. కానీ ఈ కథ విషయంలో బోయపాటికి ఉన్న క్లారిటీ, మంత్రముగ్ధుడైన బాలయ్య బోయపాటి చెప్పింది చెప్పినట్లుగానే చేసుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాను తెరకెక్కించడానికి 125 రోజుల షెడ్యూల్ అనుకోగా 112 రోజుల్లోనే పూర్తి చేశారు. సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న నిబద్ధత వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా నయనతార షెడ్యూల్ బిజీ ఉండటంతో 25 రోజుల కాల్ షీట్లు ఇవ్వగా బోయపాటి ఆమెకు సంబంధించిన సన్నివేశాలను కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేశారు. అయితే నయనతార కూడా తన పారితోషికాన్ని 19 రోజులకే తీసుకోవడం వృత్తి పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇక ఇందులో డాక్టర్ నరసింహ పాత్రను ఏపీ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నారట బోయపాటి. ఎందుకంటే బోయపాటి కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కావటం. కోడల చేసిన మంచి పనులను బోయపాటి చూడటంతో తన స్క్రిప్టుకు అదనపు హంగులను జోడించి డాక్టర్ నరసింహ పాత్రను తీర్చిదిద్దారు. మొత్తం 16 కోట్లతో సినిమాను తెరకెక్కించారు. అంతే, షూటింగ్ అయిపోయింది.
ఏప్రిల్ 30, 2010 సింహ విడుదల. అభిమానుల అంచనాలు మామూలే, కానీ సామాన్య ప్రేక్షకుల్లోనే ఎక్కడో చిన్న డౌట్. మొదటి ఆటతోనే వాటిని పటాపంచలు చేయడం మొదలుపెట్టారు బాలయ్య, బోయపాటిలు. వైలెన్స్ ఎంత భీభత్సంగా ఉన్నా చాలా సెటిల్డ్గా బాలకృష్ణను చూపించిన తీరుకు ఫ్యాన్స్ నివ్వెరపోయారు. ఫ్యాక్షన్ సినిమాను ఇంత స్టైలిష్గా తీయొచ్చా అని ఆశ్చర్యపోయారు. ఛాలెంజ్లు విసరకుండానే శత్రువులను ఊచకోత కోస్తూ చాలా తేలికైన పదాలతో భయపడేలా మాటలు రాసిన వైనానికి ఒక్కసారి చూసి వదిలేయకూడదు అని డిసైడయ్యారు. అంతే, ఒక్కసారిగా అమాంతం స్క్రీన్లు పెరిగాయి. టికెట్లు దొరకడం కష్టమైంది. తమ హీరోని ఎలా చూడాలని తాపత్రయపడ్డారో అంతకు పదింతలు బోయపాటి బాలయ్యను తెరపై ఆవిష్కరించేసరికి 7 అడ్డంకులు సృష్టించిన పరాజయం తల ఉంచుకొని పక్కకు వెళ్ళిపోయింది. అంతే, 6 సంవత్సరాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ రికార్డుల పర్వం మొదలైపోయింది. నిజానికి సింహాలో ఉన్న గొప్పతనమంతా ట్రీట్మెంట్దే. డాక్టర్ అయిన హీరో ఊరి బాగు కోసం శత్రు సంహారం చేసి భార్యతో సహా ప్రాణాలు కోల్పోయి తల్లికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఇతను పెరిగి పెద్దయ్యాక ఎక్కడో దూరంగా ఉన్న అతన్ని శత్రుశేషం మళ్లీ వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నాన్న గురించి, అతని గొప్పతనం గురించి తెలుసుకున్న కొడుకు ఏం చేశాడు అన్నది క్లైమాక్స్. అంతే, బ్యాక్డ్రాప్ పరంగా చూసుకుంటే ఇంచుమించు ఇలాంటి లైన్స్తో ఇంతకుముందే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ మాస్ పల్స్ని అప్పటికే ఆపోసన పట్టిన బోయపాటి శ్రీను కాస్త విభిన్నంగా ఆలోచించి బాలకృష్ణని కొత్త యాంగిల్లో ప్రెజెంట్ చేశారు. ఫలితంగా 300 కేంద్రాలకు పైగా 75 రోజులు ఆడి 92 సెంటర్లలో శతదినోత్సవం పూర్తి చేసుకుని బాలయ్యకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాతో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ విధానం మారిపోయింది. చాలా కూల్గా, ఎదుటివాడు గజగజ వణికిపోయేలా వార్నింగులిచ్చే సన్నివేశాలు అభిమానులను అలరించాయనుకోండి. నో పోలీస్ సన్నివేశంలో బాలకృష్ణ హావభావాలు అదిరిపోయాయి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు లాంటి డైలాగులకు అభిమానుల ఈలలు చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సింహం వంటి చిన్నోడే, బంగారుకొండ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ నంది అవార్డును అందుకున్నారు. అంతేకాదండోయ్, ఉత్తమ హాస్య నటిగా కవానిసి, ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రీలకు కూడా నంది అవార్డులు వచ్చాయి. చక్రీ హుషారైన పాటలు, చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ సింహ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే 2010లో వచ్చిన సింహ బాలయ్య అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ. అందుకే ఇప్పటికీ 10 ఏళ్లు దాటినా ఇంకా ఈ సినిమా తాలూకు బాక్సాఫీస్ వైబ్రేషన్ వినిపిస్తూనే ఉన్నాయి. టాలీవుడ్లో అప్పటికీ కేవలం 2 హీరోలకు మాత్రమే సాధ్యమైన 30 కోట్ల షేర్ మార్క్ సాధించిన 3వ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. 100 రోజులు, 175 రోజుల కేంద్రాల్లో అత్యధికంగా ప్రదర్శించబడిన సినిమా. 9 సంవత్సరాల ఫ్యాన్స్ ఆకలి తీర్చిన బాలయ్య. సింహ 2001లో ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు తర్వాత బాలకృష్ణకు సరైన హిట్ లేదు. దాదాపు 9 సంవత్సరాల పాటు పరాజయాల పరంపర కొనసాగింది. మధ్యలో లక్ష్మీ నరసింహ హిట్టైనా అది బాలకృష్ణ స్థాయికి తగ్గ విజయం కాదు. అదికాక వివాదాలతో లక్ష్మీ నరసింహ విజయం చిన్నబోయింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఒక్క మగాడు కూడా పరాజయం పాలవ్వటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అప్పటికే యంగ్ స్టార్స్ అందరికీ హిట్స్ వస్తున్నాయి. సీనియర్ హీరోల పని అయిపోయింది అని కామెంట్స్ వినబడుతున్నాయి. ఆ టైంలో రిలీజైన సింహ ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రేజ్ అయ్యేలా చేసింది. 2010 ఏప్రిల్ 30న భారీ స్థాయిలో రిలీజైన సింహ ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాలయ్య విశ్వరూపం చూపి ఫ్యాన్స్ మొత్తానికి గూస్బంప్స్ తెప్పించాడు. ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. ఇది కదరా మాకు కావాల్సింది, ఇన్ని రోజులు ఎదురు చూసింది దీనికోసమే కదా అని నానా రచ్చ చేశారు. 9 సంవత్సరాల కరువు తీరిపోయింది. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడు బాలకృష్ణ. పని అయిపోయింది అనుకున్న టైంలో పులిలా పంజా విసిరి బాక్సాఫీస్పై తన ఆధిపత్యం చూపాడు బాలకృష్ణ. ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసిన సింహ టోటల్గా 32 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అప్పటికి టాప్ 4 మూవీ. ఇది మగధీర, పోకిరి, అరుంధతి తర్వాత హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన 4వ తెలుగు సినిమా సింహ. 2010లో టాప్ గ్రాసింగ్ మూవీ. 30 కోట్ల షేర్ మహేష్, రామచరణ్కు తప్ప అప్పటికి ఏ హీరోకు సాధ్యం కాలేదు. ఆ ఫీట్ సాధించిన 3వ హీరో బాలకృష్ణ. అలానే 50 డేస్ సెంటర్స్లో కూడా సింహాదే అప్పటికి రికార్డ్.
92 సెంటర్లలో 100 రోజులు, 3 సెంటర్లలో 175 రోజులు జరుపుకున్న ఈ సినిమా 4 ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్, 40 సెంటర్స్కు పైగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. కలెక్షన్స్ రికార్డ్స్ పక్కన పెడితే పని అయిపోయింది అనుకున్న టైంలో తనకి మంచి మూవీ పడితే దాని ఫలితం ఎలా ఉంటుందో సింహాతో జూలు విదిల్చి మరీ చూపాడు బాలకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.